అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను మంచిర్యాల పనిచేశాను, ఆ ఏరియాలో ఇది ఇంప్లిమెంట్ చేసినాను. అంటే ఇంతకుముందు అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఉంటే బట్ రెన్యువల్ చాలా మంది ఇది ఆగిపోయింది కాబట్టి మళ్ళీ అది కంపల్సరీ రెన్యువల్ చేయాలి. అది దాంతో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఆఫీసర్కి పిలిచి అక్కడ అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మై ఆటోసేఫ్ గురించి అది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆల్రెడీ చెప్తారు. మై సేఫ్ ఆటో ప్రాజెక్ట్ అంటే దీంతో ప్రతి ఒక్కరికి లాభం ఉంది. ఇంతకుముందు సైన్లో గారు చెప్పారు, మన సిఏ గారు చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు. దీంతో మోస్ట్ ఇంపార్టెంట్ మై ఆటోసేఫ్ ప్రాజెక్ట్ తోటి అంటే ఆ ప్యాసింజర్ కి సేఫ్టీ మాకు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి అంటే నైట్ టైంలో లేడీస్ ట్రావెల్ చేస్తారు, డే టైంలో చిన్న చిన్న పిల్లలు ట్రావెల్ చేస్తారు, ప్రతి ఒక్కరు ట్రావెల్ చేస్తారు. సో ప్యాసింజర్ కి ఒక భరోసా కలపడానికి ఇది చాలా పనికి వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తోటి ఏమైతుందంటే ఈ డ్రైవర్స్ కూడా ఒకటి ఒక సేఫ్టీ నెట్ లాగా పనికి వస్తుంది. అంటే మా పాలసీ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 టైం వరకు బెనిఫిట్ వస్తుంది. సో ఒక ఏం ఇష్యూ జరిగినా కూడా మీకు కూడా ఒకటి మంచి ఒక సేఫ్టీ నెట్ లాగా ఇన్సూరెన్స్ లాగా పనికి వస్తుంది. బేసికలీ మై సేఫ్ ఆటో ప్రాజెక్ట్ ఏముంటుందంటే ఒక క్యూఆర్ కోడ్ లాగా ఒకటి స్టిక్కర్ ఉంటుంది, ప్లస్ ముందు కూడా ఈ మన సేఫ్ ఆటో ప్లస్ స్టేట్ లో లేకపోతే మన డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఆ లోకి స్కాన్ చేస్తే ఆ వెహికల్ ఓనర్ ఎవరు, ఆ డ్రైవర్ ఎవరు, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అంటే ఆ పర్టికులర్ ప్యాసింజర్ కి వస్తుంది. దాంతో ఏమవుతుంది, ఈ ఆటోలో నేను ట్రావెల్ చేస్తే నాకు ఎలాంటి ఇష్యూస్ రావు, ఆటో భరోసా కలపడానికి పనికి వస్తుంది. సో దీంతో అంటే ప్యాసింజర్ కూడా సేఫ్ గా ఫీల్ అవుతారు, మీకు కూడా ఇన్సూరెన్స్ ఒక సేఫ్టీ నెట్ లా ఉంటుంది. ప్లస్ ఓవరాల్ అంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే పోలీస్ పాయింట్ కూడా ఇది విన్-విన్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి దీంట్లోనే బెనిఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా నుంచి మొదటిగా ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.